మౌన పోరాటం మౌన పోరాటం. రంగనాథ్, రంగనాథ్! ఏం సార్ పిలిచారు? ఏయ్, ఏంటే ఇది? జానకి చేత ఈ ఫైల్ మీద సంతకాలు చేయించమని చెప్పాను కదా, ఎందుకు చేయించలేదు? మేడం గారు ఆ కంపెనీ అగ్రిమెంట్స్ ని క్యాన్సిల్ చేయించారు సార్. వాట్? అవును సార్, మనకు అదే మెటీరియల్ సప్లై చేయడానికి తక్కువ కోడ్ చేసిన కంపెనీలని కాదని మీరు ఎక్కువ కోడ్ చేసిన కంపెనీకే ఈ ఆర్డర్ ఇచ్చారని ఈ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయించారు సార్ మేడం గారు. అంతేకా సార్, ఇక నుంచి మిమ్మల్ని ఎలాంటి అగ్రిమెంట్ మీద సైన్ చేయదని చెప్పమన్నారు మేడం. మీకు ఆ పవర్ తీసేశారని చెప్పమన్నారు మేడం. ఎవరా మేడం? ఎవరా మేడం? జానకి మేడం గారు సార్, మన చైర్పర్సన్, మన సీఈఓ, మన నోర్ముయ్. నిన్నగాక మొన్న వచ్చిన దాన్ని సార్ ఎప్పుడొచ్చినా చాలా పవర్తో వచ్చింది కదా సార్. మిమ్మల్ని ఉంచినా తీసినా ఆవిడకే కదా సార్ పవర్ ఉండేది. ఇన్ని రోజులు మాకు భజన చేసి ఇప్పుడు దాని పక్కన చేరావా? అయ్యో, అది మాత్రం తప్పు సార్. నాకిప్పుడు జీతం ఇచ్చేది మేడమే అయినా నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను సార్. లేదంటే నాకంటే కింద పోస్ట్లో ఉన్న మిమ్మల్ని సార్ అని ఎందుకు గౌరవిస్తాను చెప్పండి? రే మహేంద్ర అని పిలవట్లేదంటే ఒక్కసారి ఆలోచించండి సార్. సార్ 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 నిజంగా నేను మీ వాణ్ణి సార్. అందుకే అవకాశం ఉన్నా నేను మీ గౌరవాన్ని తగ్గించట్లేదు సార్. తగ్గిస్తే మీరు చంపేస్తారని నాకు తెలుసు కదా సార్. సువర్ణ గారు నాకు ఫోన్ చేస్తున్నారేంటి? హలో సువర్ణ గారు. మహేంద్ర గారు, ఎక్కడున్నారు మీరు? నేను ఆఫీస్లో ఉన్నాను. మన ఆఫీసులోనా? కాదు, మా ఆఫీసులో. ఓ, నేను ఒక అర్జెంట్ మ్యాటర్ని మీతో డిస్కస్ చేయాలి. నేను వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. ఓకే ఓకే, పర్లేదు, ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఉంటాను. ఇక్కడే ఉండక ఇంకెక్కడికి వెళ్తాడు? పైనదంతే నా కిందకొచ్చి పడ్డాడు. రేయ్, ఏంట్రా గొనుగుతున్నావు? ఏమండి, మైండ్ వాయిస్లు 100 అనుకుంటాం. అవన్నీ వినాలని ఎప్పుడు అనుకోకూడదు సార్. నేను అనుకుంటాను, చెప్పు, ఏమనుకున్నావు? సార్, మీకు పై పోస్ట్ పీకేశాక బుర్ర సరిగా పనిచేయట్లేదు సార్. లేదంటే ఏంటి సార్, మనసులో అనుకున్నవన్నీ వింటే మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోతుంది. అంటే మీరు ఈ మధ్యకాలంలో మేడం గురించి ఏమీ అనుకోలేదా? అవి ఎప్పుడైనా తెలుసుకోవాలని అనుకున్నారా? తెలుసుకొని ఉంటే మిమ్మల్ని ఈ చైర్లోనైనా కూర్చొనిచ్చేవారా? ఈ జానకిని ఊరికినే వదలకూడదు. ప్రతి ఎదవ ముందు నన్ను ఎదవన చేస్తుంది. దుర్గా, హాయ్ విశాలాక్షి.
దుర్గా నువ్వేంటిక్కడ? ఓ, ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని మురారి ద్వారా రికమెండేషన్ చేయించుకొని ఇక్కడ చేరావా? పర్వాలేదే, మహేంద్ర నీకు చాలా పెద్ద పోస్ట్ ఇచ్చాడు. నువ్వెవరో అతనికి పూర్తిగా తెలియదు కదా, అందుకే వాళ్ల ఛాంబర్ని నీకిచ్చారు. ఇప్పుడు నేనొచ్చాను కదా, ఇక్కడ కూడా నిన్ను కిందకి దించేస్తాను. గెట్ అవుట్! వాట్? Get out from my office. వాట్? ఇది నీ ఆఫీసా? ఏంటి కలలు కంటున్నావా దుర్గా? Shut up! Who are you? And who is Durga? ఏంటి? మళ్ళీ చెప్పు. కమగే. హూ ఆర్ యూ? హూ ఈస్ దుర్గానా? నిన్ను నువ్వు మర్చిపోయావా? నువ్వెవరు? దుర్గవి కాదా? ఏయ్, ఇందాక నుంచి దుర్గా దుర్గా అని జపం చేస్తున్నావు. ఇదేమైనా దుర్గమ్మ వారి గుడి అనుకుంటున్నావా? నా ఆఫీస్. అయినా పర్మిషన్ తీసుకోకుండా లోపలికొచ్చావు. ఓ బయటికి, లేదంటే గార్డ్స్ ని పిలిచి నిన్ను బయటకు తోయించేస్తాను. ఏయ్ ఏయ్, మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. సువర్ణ మేడం, మీరెప్పుడొచ్చారు? ఏంటలా షాక్ అయిపోయి చూస్తున్నారు? చైర్మన్ ఛాంబర్లో కూర్చున్న వారెవరు అని చూస్తున్నారా? మీకు వారెవరో తెలీదు కదా, నేను పరిచయం చేస్తాను. మీట్ అవర్ న్యూ చైర్పర్సన్, న్యూ CEO ఆఫ్ HR గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మిసెస్ జానకి కళ్యాణరాముడు. జానక? ఎస్, జానకి మేడం. ఈ కంపెనీ ఓనరు హరిశ్చంద్ర గారి కోడలు. కళ్యాణరాముడు గారి భార్య జానకి మేడం. ఏయ్, నువ్వాగు. దుర్గా, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నువ్వు జానకి. నో 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 నో, నువ్వు నాకు అబద్ధం చెప్పొద్దు. చూడు మిస్సెస్ సువర్ణ, చూసావా, నా పేరు నీకెలా తెలుసు? నువ్వు జానకివి కాదు, దుర్గవి కాబట్టే కదా. హలో, రంగనాథ్ లోనికి రాగానే ఫస్ట్ చెప్పింది నీ పేరే, సువర్ణ అని. నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువ. ఒకసారి చూసింది చేసింది ఎప్పటికీ మర్చిపోను. సో ఇక నువ్వు వచ్చిన పని చూసుకుంటే మాకు డిస్టర్బెన్స్ ఉండదు. అవుట్.
నాకు దుర్గ గురించి తెలీదా? నీలో అణువణువు నాకు తెలుసు. నీ టీవీ, నీ రాజసం, నీ కళ్ళల్లో ఆ మెరుపు, నీ ఆత్మవిశ్వాసం ఇచ్చే ఆ పొగరు అన్నీ నాకు కొన్నేళ్లుగా పరిచయం. అన్నీ అలాగే ఉంచుకొని నాకు వేరే మనిషిని అని నిన్ను నువ్వు కొత్తగా చూపించుకుంటుంటే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? నువ్వు ఈ కంపెనీకి రావడమేంటి, ఈ కంపెనీకి సీఈఓ అవ్వడమేంటి, మొత్తం ఇప్పుడే తేల్చేస్తాను. మేడం, ఈ సువర్ణ గారు చాలా డేంజర్. నాకు తెలుసు రంగనాథ్. ఇప్పుడు మీరిద్దరని తెలిసిపోతుందేమో మేడం. ఆ విషయం ఆల్రెడీ మహేంద్ర విశాలక్షలకు తెలుసు. ఇప్పుడు ప్రమాదం అది కాదు. ఇప్పటి వరకు జానకిలా రెండో మనిషి ఉంది అని తెలుసు వాళ్ళకి. కానీ ఆ మనిషి దుర్గే అన్న ఐడెంటిటీ తెలీదు. దుర్గకి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళకి తెలీదు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. అమ్మో, మరిప్పుడు ఎలా మేడం? నేను చూసుకుంటాను. ఆ ఫైల్ అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళు. సరే మేడం. మహేంద్ర గారు, అక్కడ చైర్మన్ రూమ్ లో మీరు కాకుండా వేరే ఎవరో ఉన్నారేంటి? అడిగితే నా పేరు జానకి అని చెప్తోంది. అవును, కళ్యాణరాముడు భార్య పేరు జానకినే కదా. కానీ ఆ మనిషి పేరు జానకి కాదు. కాకపోతే దుర్గనా? ఎస్, దాని పేరు దుర్గే. ఏంటి మీరనేది? అవును, తను జానకి కాదు, దుర్గా. మీకెలా తెలుసు తను దుర్గని? నా శత్రువు దుర్గా. నా కొడుకు మురారిని నాకు దక్కనివ్వకుండా చేస్తుంది అని చెప్పిన దుర్గ ఈవిడే. ఏంటి? దుర్గ మురారి అమ్మ? దుర్గంటే ఈమెనా? మా అమ్మ పేరు దుర్గా. ఆవిడ్ని నేను ఒకసారి చూడాలయ్యా. ఇప్పుడే చూపిస్తాను సార్. ఫోన్లో ఫోటో ఉంది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మా అమ్మ మీకు తెలుసా? అసలు ఏదైనా కనపడితే కదా తెలుసులేదు చెప్పడానికి. ఏమైంది సార్? అయ్యో, స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. ఏమైంది? మురారి వాళ్ళమ్మ దుర్గ అచ్చం జానకిలాగే ఉంటుందని తెలియక మురారి ఫోటో చూపించినప్పుడు మిస్ చేశాను. లేదంటే అప్పుడే దీని ఫోటో చూసుంటే వెంటనే మన పవర్స్ మన చేతిలోకి వచ్చేసేవి. కళ్యాణ్ రాముడి భార్య జానకి దుర్గలాగే ఉంటుందా? అవును, అందుకే కదా ఇప్పుడు ఆఫీసులో ఉన్నది జానకి కాదని తెలిసి దుర్గో జానకో తెలియనట్టుగా కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఆఫీసులో ఉంది జానకి కాదని తెలుసా? ఎలా తెలుసు? జానకికి చూపు రాలేదు కాబట్టి. వాట్? జానకికి చూపు రాలేదా? అదేంటి? ఆమెకి ఆపరేషన్ అయిందన్నారు, చూపు వచ్చిందన్నారు, ఆఫీస్కొచ్చి ఆస్తులు బిజినెస్ లో అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుందన్నారు. అందుకే కదా మన ఆఫీస్ ఈ ఆఫీస్ బిల్డింగ్ లో ఉంచకుండా వేరే చోటికి షిఫ్ట్ చేశారు. మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ మొన్న ఈ మధ్య తెలిసింది జానకికి ఖచ్చితంగా చూపు రాలేదని. తరువాత తెలిసింది జానకి లాంటి మనిషి ఇంకొకరు ఉన్నారని.
ఆ మనిషి కోసం నేను సెర్చ్ చేస్తుంటే ఆ మనిషే మా ఇంటికొచ్చిందని, తనే ఇప్పుడు ఆఫీసుకొచ్చిందని క్లియర్గా అర్థమై కూడా ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చోవలసొచ్చింది. మహేంద్ర, మీరేం చెప్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అసలు మ్యాటర్ ఇంత క్లియర్గా ఉంటే మీకిందులో అర్థం కాకపోవడంకేముంది? ఏం క్లియర్గా ఉందండి? అరే, చూపుంటే దుర్గా, చూపు లేకపోతే జానకి, అంతే కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏంటి సింపులా? ఇప్పుడు మీరన్నంత సింపుల్గా ఇక్కడేమీ లేదు. చాలా టఫ్గా ఉంది. ఎందుకు? ఇక్కడున్న దానికి చూపుంది అంటే ఇదే దుర్గా. అంత సీన్ లేదు. ఆవిడ నేనే జానకని నాకు చూపిస్తే రాలేదని ఎందుకంటారని మమ్మల్ని ఫటాఫటా పీకుతుంది. అది మీ చాతకంతనం మహేంద్ర గారు. ఏ, మీకు జానకి ఎలా ఉంటుందో, ఎలా బిహేవ్ చేస్తుందో, తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటో తెలీదా? అసలు విశాలాక్షి ఏది? విశాలాక్షి డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారని చూపించుకోవడానికి వెళ్ళింది. ఆఫీస్కొచ్చాక తనకి కొంచెం షోల్డర్ పెయిన్ వచ్చింది. ఆ వెళ్లే హడావుడిలో తన ఫోన్ ఇక్కడ పెట్టి నా ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయింది. సరే మహేంద్ర, తను నేనే జానకిని అని చెప్తే మీరెలా నమ్మారు? నమ్మకేం చేయాలి? జానకికి ఆపరేషన్ అయిందని, తనకు చూపొచ్చిందని చెప్పే ఆధారాలు కూడా తన దగ్గరున్నాయి. సో తను జానకి కాదని ప్రూవ్ చేయాలి అంటే చూపులేని జానకి మనకి దొరకాలి. అంటే జానకి ఇంట్లో లేదా? లేదు, తను ఎక్కడుందో మనకు తెలియదు. అయ్యో, మీకు దొరికిచ్చిన షాక్ వల్ల మీ బ్రెయిన్ ఇంకా పనిచేయట్లేదనుకుంటా. జానకి ప్లేస్లో కళ్ళున్న మనిషి ఇక్కడ ఉందంటే, చూపు లేని మనిషి దుర్గ ప్లేస్లో దుర్గింట్లో ఉంటుందనే కదా అర్థం. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఇప్పుడు దుర్గ ప్లేస్లో వచ్చింది, దుర్గింట్లో ఉన్నది జానకి అన్నమాట. ఎస్. కానీ దుర్గ ఇల్లు నాకు తెలుసు కదా. ఎస్, అయితే వెంటనే వెళ్ళి అక్కడున్న జానకిని పట్టుకుందాం. ముందు దుర్గ ఇంట్లో జానకి ఉందో లేదో తెలుసుకుందాం. నా కోడలు నక్షత్రకు ఫోన్ చేస్తాను. నేను ఇంట్లో లేనని తెలిస్తే అక్కడున్నది నేనేనని కన్ఫర్మ్ గా తెలిసిపోతుంది. సో నేను ఇంట్లో ఉన్నట్టే ఉండాలి. ఏం చేయాలి? ఛ, ఫోన్ కలవట్లేదు. మళ్ళీ ట్రై చేయండి. వీళ్ళు నక్షత్రకి మ్యాటర్ చెప్పేలోపు నేను అవంతికి ప్లాన్ చెప్పాలి. అరే, ఫోన్ రింగ్ అవుతుంది, ఆన్సర్ చేయట్లేదేంటి? ఛా, ఇదేంటి? అవంతి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు ఎలా? ద్వారకి ఇప్పుడు ఇంట్లో ఉన్నాడో లేదో? ఛ, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయట్లేదు. అమ్మ ఫోన్. హలో అమ్మా. ద్వారకా, అవంతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వెక్కడున్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చానమ్మా. అవంతి, నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా? అరే, స్విచ్ ఆఫ్ అయిపోయింది, చూసుకోలేదు. సరే సరే, నేను చెప్పేది మీరిద్దరూ జాగ్రత్తగా వినండి. మీ చుట్టూ ఎవరు లేరు కదా? ఎవరు లేరమ్మా. ఓకే, నేను జానకికి బదులుగా వాళ్ళ ఆఫీస్కి వచ్చాను. జానకి గెస్ట్ హౌస్ లో ఉంది. ఆఫీస్లో మహేంద్ర, విశాలాక్షి ఉన్నారు. వాళ్ళని కలవడానికి
సువర్ణ ఇక్కడికి వచ్చింది. వాట్? సువర్ణ ఆఫీస్కి వచ్చిందా? కంగారు పడకండి, పూర్తిగా వినండి. ఆఫీస్కి రావడమే సువర్ణ అలవాటు ప్రకారం విశాలాక్షి ఇక్కడ ఉంటుందని డైరెక్ట్ గా నా ఛాంబర్కే వచ్చేసి నన్ను చూసేసింది. చూసేసిందా? చూసేసేముంది? మీరెవరో విశాలాక్షి వాళ్ళకి చెప్పేసిందా? చెప్పింది. అందుకే వాళ్ళు నక్షత్రకి ఫోన్ చేసి దుర్గ ఇంట్లో ఉందా అని అడుగుతున్నారు. అప్పుడు నక్షత్ర నువ్వు ఇంట్లో లేవని చెప్పేస్తుంది కదా అత్తయ్య. కానీ తనలా చెప్పకూడదు, నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పాలి. అలా ఎలా చెప్తుందమ్మా? తను మనం చెప్పినట్టు వినే మనిషి కాదు కదా. సువర్ణకే ఫేవర్గా మాట్లాడుతుంది. అందుకే నువ్వు అవంతి కలిసి నేను ఇంట్లోనే ఉన్నానని నమ్మించేలా నక్షత్రం నమ్మించాలి. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. కానీ అదెలా అమ్మా? అయ్యో, నువ్వు పోలీసు అయినా నీకేమీ తెలీదు ద్వారకా. సరే, నేను చెప్తాను విను. అప్పుడు వాళ్ళకి ఏ డౌట్ రాదు, ఓకేనా? నేను డ్యూటీలో అలా చాలా చేశాను, కానీ మంచి కోసమే చేశాను. అయితే త్వరగా వెళ్ళండి. వాళ్ళు ఇందాక నుంచి నక్షత్రకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నక్షత్ర ఫోన్ తన చేతిలో లేనట్టుంది, అందుకే ఆన్సర్ చేయట్లేదు. త్వరగా వెళ్ళండి. సరేనమ్మా. సువర్ణకి ఏదో ఒక రోజు ఎదురు పడతానని అనుకుంటూనే ఉన్నాను, కానీ అది ఇంత త్వరగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎన్ని రోజులు మహేంద్ర విశాలాక్షలే మనకి సమస్య. ఇప్పుడు వీళ్ళకి సువర్ణ తోడైంది. సమస్య డబుల్ కాదు, ట్రిబుల్ అయింది. నా దృష్టి 4 పక్కల ఉండాలి. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇక్కడేనా ఉండేది? తనెవరో మీకు తెలీదా? దుర్గా కోడలు, ద్వారక భార్య. అందుకేనా జానకితో తిరుగుతున్నావు? అసలెవరు మీరు? తెలియనట్టు నటించింది చాలు కాని వెళ్ళి మీ అత్తని పిలు. అత్తయ్య గారు, అతనెవరు?